సైబర్ సెక్యూరిటీ కోసం 24 గంటల హెల్ప్ లైన్ నంబర్. సైబర్ సేఫ్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో చూడాలి. ప్రపంచంలో నేరాల రూపం వేగంగా మారుతోందన్న సీఎం రేవంత్. వైసీపీ వాళ్లపై దౌర్జన్యం చేసే అవకాశం లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తున్నారు. పిడుగురాళ్లలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్న జగన్. తునిలో కూడా 30కి 30 వైసీపీనే గెలిచేదని కామెంట్. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం. రామ్లీలా మైదానంలో భారీ ఏర్పాట్లు. సీఎం రేసులో రేఖా గుప్తా, పర్వేష్ వర్మ. రేపు సీఎంతో పాటు 8 మంది మంత్రుల ప్రమాణం. సిఈసి నియామక భేటీలో అసమ్మతి నోటిచ్చా. జోక్యం లేని స్వతంత్ర ఎన్నికల కమిషనర్ అవసరమన్న రాహుల్. ప్రధాన న్యాయమూర్తిని ప్యానెల్ నుంచి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వం తీరుతో ఎన్నికల ప్రక్రియ ఆందోళనకరమని కామెంట్. ప్రజాభవన్లో గురుకుల అభ్యర్థుల ఆందోళన. సీఎం న్యాయం చేయాలని డిమాండ్. గురుకుల, డిఎల్, జేఎల్, పీజీటీలకు కామన్ పేపర్లతో పరీక్ష పెట్టడంపై అభ్యంతరం. వేలాది మందికి అన్యాయం జరిగిందని ఆవేదన. విశాఖ రైల్వే జోన్ నిర్మాణాలకు చురుగ్గా ఏర్పాట్లు. రామకృష్ణాపురంలో హెడ్ క్వార్టర్ నిర్మాణ పనులు. 54 ఎకరాలను కేటాయించిన ప్రభుత్వం. కీలకమైన భూమి పరీక్షలు చేస్తున్న అధికారులు. ఆరుగురి హత్య కేసులో నిజామాబాద్ జిల్లా కోర్టు కీలక తీర్పు. తల్లి కొడుకులకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జిమెంట్. 2 కేసుల్లో నిందితులుగా ఉన్న బడ్డెమ్మ, ప్రశాంత్. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తాలో హిట్ అండ్ రన్. వాహన తనిఖీలు చేస్తున్న 4వ టౌన్ ఎస్ఐని ఢీకొట్టిన వాహనం. ఎస్ఐకి గాయాలు, హాస్పిటల్కు తరలింపు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు సస్పెండ్. అవినీతి ఆరోపణలు రావడంతో వేటు వేస్తూ ఉత్తర్వులు. జీబీఎస్ వ్యాధిపై కృష్ణా జిల్లా వాసులు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదవ్వలేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా వైద్య యంత్రాంగం సిద్ధంగా ఉందన్న జీజీహెచ్ వైద్యులు. మహారాష్ట్రలోని మహాయుతిలో లుకలుకలు. షిండే వర్గం 20 మంది ఎమ్మెల్యేల భద్రత కుదించనున్నట్లు సమాచారం. అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు కూడా భద్రత తగ్గించే అవకాశం.